హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజు ఏంటంటే హౌస్ క్యామ్లు అనమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే, మనం ఇండియాలో ఉండగానే యూకే వచ్చినాక అకామిడేషన్ ఎలా అని చెప్పేసి మనం థింక్ చేస్తూ ఉంటాము. మనం దానికోసం వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయం చేసుకొని అడ్వాన్సులు కొట్టడం, ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఇదంతా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు వచ్చిన స్టార్టింగ్లో ఇనీషియల్గా 1 or 2 days కనుక ఒకవేళ హోటల్లో ఉన్నా లేదా ఫ్రెండ్స్ రూముల్లో ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి డైరెక్ట్గా హౌస్ చూసి తీసుకోండి. అంతేగాని ఆన్లైన్లో పరిచయం అయిన వాళ్ళ ద్వారా అడ్వాన్స్లు అట్లాంటివి అయితే పే చేయొద్దు. ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే నేను చూసిన ఇష్యూ ఏంటంటే, మెయిన్ వాళ్ళు ల్యాండ్ లార్డ్ దగ్గర డైరెక్ట్గా హౌస్ తీసేసుకుంటారు. ఇప్పుడు 4 BHK ఉందనుకో, సో 4 BHK కానీ 3 BHK కానీ ఉండిద్ది. సో అది కనుక మనకి 700 అనుకో, మీకు తెలియదు కాబట్టి ఇక్కడ రెంట్లో అవి వాళ్ళు ఏం చెప్తారంటే, మనకి బ్రదరు 900 pounds అయితే పే చేయాలి పర్ మంత్ అంటారు. మీకు ఇక్కడ రేట్లు తెలియదు కాబట్టి డైరెక్ట్గా మీరు 900 అనుకో అని చెప్పేసి డైరెక్ట్గా మీరు ఓనర్కి కూడా చేయరనమాట. ల్యాండ్ అది ఎవరి పేరు మీద అయితే అగ్రిమెంట్ ఉండదు వాళ్ళకే చేస్తారు. మీకు ఓనర్ ఎవరో కూడా తెలియదు. దయచేసి ఎవరైనా నెక్స్ట్ యూకే వచ్చి హౌస్లో చేరేటప్పుడు అగ్రిమెంట్ తీసుకోండి, మీ పేరు మీద తీసుకోండి. స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు ఎటువంటి కౌన్సిల్ ట్యాక్స్ ఏమీ ఉండదు. మీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ పైన అమౌంట్ ఉండిద్ది. సో పర్ మంత్ ఇంత కట్టాలి అని చెప్పేసి అగ్రిమెంట్ మీద ఉండిద్ది. దాన్ని చూసి దాన్ని ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అంత డివైడ్ పే చేసుకొని పే చేయండి. అంతేగాని డైరెక్ట్గా మీరు వాళ్ళు ఎంత చెబితే అంత అయితే పే చేయొద్దు. నా రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.